నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. గురు ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు ఆయుర్వేదం అంటే ఓ కల్వం మూలికలు, ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఒక ప్రయోగశాల, పరీక్షలు, ఆధునిక యంత్రాలు, రోగ నిర్ధారణ, లోతైన పరిశీలన, దాంతోపాటు ఆధునిక యంత్రాలతో తయారైన అత్యాధునిక ఆయుర్వేద మందులు, మాలిక్యూల్స్, ఇంజెక్షన్స్, శస్త్రచికిత్సలు, మరెన్నో. ఆయుర్వేదంలో ఆధునిక విషయాలను ప్రతినిత్యం మన ముందుకు తెచ్చే ప్రముఖ ఆయుర్వేద వైద్యులు బుక్క మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు? సో గురుగారు, మనం ఇంట్రోలో రాసుకున్నట్టు ఇంతకు ముందు కూడా మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఆయుర్వేదంలో అత్యాధునికంగా మనకి ఇప్పుడు చాలా పద్ధతులు వస్తున్నాయి, చాలా శస్త్రచికిత్సలు వస్తున్నాయి. సో అసలు ఈ ఆధునిక వైద్యం అనేది ఎప్పుడు మొదలైందంటారు? ఆయుర్వేదంలో ఆధునిక వైద్యం కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మనం ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క ప్రేక్షకులు కూడా చాలా కీన్గా, చాలా స్పష్టంగా, చాలా లోతుగా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతినిత్యం చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటీవల వనపర్తి నుంచి గుప్తా గారు అని చెప్పని వచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. బాగా చదువుకున్న అతను. సార్ మీరు తక్షశిల గురించి మాట్లాడారు సార్, సార్ మీరు నలంద గురించి మాట్లాడారు సార్, సార్ మీరు విక్రమశిల గురించి మాట్లాడారు సార్, మీరు నాగార్జున కొండ గురించి మాట్లాడారు సార్. అప్పుడు ఎలా ఉండేది ఆయుర్వేద వైద్యం, మనం ఎంత గొప్పగా ఉండేవాళ్ళము, ఎంత ఆధునికంగా ఉండేవాళ్ళము అనే విషయాలు మీరు చాలా బాగా చెప్తారు సార్ అన్నారు. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. తర్వాత ఇంకొకసారి నెల్లూరు నుంచి సత్యనారాయణ గారని ఆయన మాట్లాడారు ఇటీవల. ఆయన ఏమిటంటే, మహేష్ బాబు గారు మీరు నాకు రాజ్ న్యూస్లో కనిపించారు, ఇంకో స్టూడియోలో కూడా కనిపించారు, ఇంకొక యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు కనిపిస్తూ ఉన్నారు మహేష్ బాబు గారు. నిజంగా మళ్ళీ మాకు ప్రాణం లేచి వచ్చినట్లు అయిపోయింది. అప్పుడెప్పుడో సివిఆర్ ఓమ్లో మాట్లాడేవాళ్ళు, టీవీ9లో మాట్లాడేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు మాకు ఇందులో కనిపించారు, మాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరికీ మీ గురించి ప్రతినిత్యం చూడడానికి ఈ సమయాల్లో వస్తున్నారు మహేష్ బాబు గారు అని చెప్పాను అన్నారు. సో వీళ్ళందరికీ ఏమిటంటే, అసలు చాలా వరకు మనకు చరిత్ర తెలియదు, చరిత్రలో మనకు జరిగినటువంటి నష్టం తెలియదు. ముఖ్యంగా యూరోపియన్స్ నుంచి చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చరిత్రను అధ్యయనం చేయడం చాలా చాలా అవసరం. ఇలా అంటే నన్ను ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనుకుంటారేమో కానీ కాదు. చరిత్రను, మరి వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు కదా యూరోప్ వాళ్ళు. సో ఎక్కడైనా సాంప్రదాయము, ఆధునికము అని రెండు అంశాలు ఎప్పుడూ ఉంటాయి. ఆధునికం అంటే సమకాలీనం, ఇప్పుడు జరుగుతున్నది. సాంప్రదాయం అంటే చరిత్ర వెంబడి కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు ఆనువంశికంగా వచ్చేటటువంటి సమాచారం. అది సైన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇక్కడ మనకు ప్రధానంగా ఏంటి అంటే, సాంప్రదాయమైనటువంటి ఆయుర్వేద వైద్యము ఇంత ప్రాచీనమైంది, ఇంత గొప్పది, ఇంత శాస్త్రీయమైంది. ఆ శాస్త్రీయమైంది ఆధునిక టెక్నాలజీతో మేళవించబడి ఆధునికము అత్యాధునికమైంది. జస్ట్ నేను మీకు 18th సెంచరీ వరకు ఏమొచ్చిందో కూడా చెప్పాను. 18th సెంచరీ తర్వాత ఏ మార్పులు వచ్చాయో చెప్పాను. ఆయుర్వేద వైద్యమే ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి పెద్దనల్ల శాస్త్రమైనటువంటి అలోపతి ఆయుర్వేదంలోంచి వచ్చింది. అంతకు మించి అదేమో ఆకాశంలోంచి ఏం ఊడిపడలే. 18th సెంచరీ వరకు, 16th సెంచరీ వరకు, 15th సెంచరీ వరకు యూరోపియన్స్ ఎవరైతే మన దేశంలోకి అడుగుపెట్టారో, వాస్కోడి గామా కానివ్వండి, వాళ్ళ జేజినైనా కానివ్వండి, ఆయన తర్వాత వచ్చినటువంటి క్రిస్టియన్ మిషనరీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మొదట్లో కేరళలో కానీ, ఆంధ్రదేశంలో కానీ, కర్ణాటకలో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ అడుగుపెట్టారో, ఆ పోర్బందర్ కానీ ఈ ప్రాంతంలో అందరి దగ్గర వాళ్ళు దాదాపు ఒక 150 సంవత్సరాలు ఆయుర్వేద వైద్యమే అందుకున్నారు, ఆయుర్వేద చికిత్సలే చేసుకున్నారు. ఆయుర్వేదంలో వచ్చినటువంటి మూలికలు ఏవైతే అద్భుతంగా పనిచేసే మూలికలను ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకున్నారు వాళ్ళు. మీరు ఆ కాలం నాటి పుస్తకాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అవి చేసుకున్నారు. తర్వాత ఆయుర్వేద శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఎన్నో కొటేషన్స్ 17th సెంచరీ వరకు యూరోపియన్ వైద్య గ్రంథాల్లో కూడా చరకుడు, సుశ్రుతుడు, వాగ్భతుడు చెప్పినటువంటి అంశాలు, అనేకమైనటువంటి అంశాలు కొటేషన్లతో సహా ఉండేది. దురదృష్టం ఎప్పుడు జరిగిందంటే, 18th సెంచరీ లోపల ఎప్పుడైతే అంటే మనమే చదువుకోవాలి, ఇండియన్స్కు ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నప్పుడు పుస్తకాలు ఒకసారి మారిపోయాయి. అర్థమైందా? సో ఇప్పుడు నేను లింక్ చెప్తున్నా. మాలిక్యూల్స్ తయారవ్వడానికి కూడా ఆయుర్వేదమే ప్రధానమైన కారణం.
మనము కర్బన రసాయన శాస్త్రము, తర్వాత అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఆయుర్వేదం మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ. అదంతా కూడా కర్బన రసాయన శాస్త్రంతో ముడిపడి ఉన్నదే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటారు. కర్బనం అంటే కార్బన్ లేకుండా ఏ వస్తువు లేదు. కార్బనంతో ముడిపడి ఉండేటటువంటి మాలిక్యూల్సే ఆయుర్వేదంలో ఉన్నాయి. అందుకనే ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అవి ప్రకృతిలోంచి తాజాగా వచ్చాయి కాబట్టి, అవి న్యాచురల్ కాబట్టి, శరీరం కూడా న్యాచురల్ కాబట్టి, అవి పాంచభౌతికమే, శరీరం కూడా పాంచభౌతికమే. కాబట్టి పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి మాలిక్యూల్స్ కర్బన రసాయనంతో ముడిపడి ఉండేటటువంటి రసాయనాలతో ముడిపడి ఉండేటటువంటి మాలిక్యూల్స్ పాంచభౌతికమైన శరీరానికి సరిగ్గా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. రోగాన్ని నిర్ధారణ చేసుకొని రోగ నిర్ధారణ విషయంలో స్పష్టంగా క్లారిటీతో ఉండి ఈ మాలిక్యూల్స్ కనుక కరెక్ట్గా క్వాలిటీ ఓరియంటెడ్తో కూడినటువంటి మాలిక్యూల్స్ కనుక తీసుకున్నట్లయితే అవి కరెక్ట్గా సెట్ అయి అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇదే ఆధునికమైనటువంటి ఆయుర్వేద వైద్యశాస్త్రం. రైట్ గురుగారు, చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ఆయుర్వేదంలో చాలా వరకు ప్రజలు ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాధులు రోగాలు ఉంటే ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాధులు ఏమన్నా హార్ట్కి సంబంధించో లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా ఎంతవరకు ఇప్పుడు ప్రజలు ఆయుర్వేదానికి ప్రయారిటీ ఇస్తున్నారని అనుకోవచ్చు మనం? మీకు ఒక విషయం చెప్తా చూడండి. పెద్ద వ్యాధులు అన్నారు కాబట్టి ఒకసారి ఈ ఎల్ఐసి పాలసీస్ వీటికి సంబంధించినటువంటి మనీ ప్లానింగ్ చేసేటటువంటి ఒక సంస్థ యజమాని నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ యొక్క మరదలికి నా దగ్గర చికిత్స చేయించారు. ఆమె పాపం మోకాలు నొప్పులు వచ్చి కదలలేని పరిస్థితిలో ఉండి డయాబెటీస్ పెరిగి చాలా అసలు ఇంక చచ్చిపోతుందేమో అన్నట్టుగా పరిస్థితిలో నా దగ్గర తీసుకొచ్చారు. తిరిగిన డాక్టర్ లేదు, చేయని వైద్యం లేదు, లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 6 monthsలో ఎట్లా అంటే కుందన బొమ్మలా తయారైపోయింది ఆవిడ. చక్కగా అద్భుతంగా తయారైంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క మరదళ్ళు, వాళ్ళ యొక్క చెల్లెళ్ళు, వాళ్ళ చాలామంది వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత అతను ఒకరోజు నాకు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటటువంటి చార్టెడ్ అకౌంటెంట్ నా దగ్గర పంపించాడు. ఆయనకు హార్ట్ లోపల 3 vessels బ్లాక్ అయిపోయినాయి. నేను చెప్తున్నాను, అది కూడా ఏంటి అంటే 75% బ్లాక్ అయిపోయింది. డాక్టర్స్ చెప్పారు, నువ్వు సర్జరీ చేయించుకోకపోతే గుండాగి ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే చచ్చిపోతావని కూడా చెప్పేశారు. అతనికి ఈ సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేదు. ఈయన చెప్పాడు గట్టిగా, మీరు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళండి, అద్భుతంగా దొరుకుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అట్లాంటి పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నమ్ముతారో నమ్మరు, అద్భుతంగా అతని యొక్క బ్లాక్స్ను కరిగించాను. 3 వెజల్స్లో అంటే కరోనరీ ఆర్టరీ ఉంటాయి కదా, 3 బ్రాంచులు కదా. ఈ గోలంతా ఏంటి, అందులో వచ్చేటటువంటి ఎథెరోస్క్లిరోసిస్ లాంటి మ్యాటర్ కానీ లేకపోతే అక్కడ కూర్చేటటువంటి పూడికలు కానీ అవే కదా తీసేసి క్లియర్ చేస్తారు. వాటిని మందుల చేతనే కరిగించారు. తర్వాత కట్ చేస్తే 6 months మందులు వాడిన తర్వాత అతను డిసప్పేర్ అయిపోయాడు. 1 fine day 1.5 year తర్వాత లాక్డౌన్లో ఆయన మళ్ళీ వచ్చాడు. ఏమిటి సార్ ఎలా ఉన్నారు, డిస్నీ ఎలా ఉంది, ఆయాసం ఎలా ఉందంటే, ఏం లేదు మహేష్ బాబు గారు, 6 kilometers వాకింగ్ చేస్తున్నాను, మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను, డైట్ మీరు చెప్పిందంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను, కొవ్వు పదార్థాల యొక్క శాతాన్ని తగ్గించాను, బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించుకున్నాను, వాకింగ్ చేస్తున్నాను, జాగింగ్ చేస్తున్నాను. నాకు నిజంగా డాక్టర్ గారు అప్పుడు ఎంత భయంగా ఉండేది, నేను ఎక్కడ చచ్చిపోతాను అనుకునేవాడిని. ఇప్పుడు అద్భుతంగా ఉన్నాను మహేష్ బాబు గారు, బ్రహ్మాండంగా ఉన్నాను మహేష్ బాబు గారు. ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి. ఎమర్జెన్సీని మేము కూడా డీల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎమర్జెన్సీ మందులు కూడా ఆయుర్వేద వైద్యులు వాడుకోవచ్చు అని ఒక నిర్ధారణకు తీసుకొస్తుంది. దాన్ని చట్టపరం కూడా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆయుర్వేద వైద్యాన్ని ప్రభుత్వము కూడా వచ్చింది. ఇప్పుడు మా శాస్త్రంలో ఉన్న బోల్డెన్ అంశాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయి, పెద్దన్నల దగ్గరికి. మరి పెద్దన్నలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. మరి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏవో కొన్ని ఎమర్జెన్సీ కొన్ని మందులు అవి ఉన్నాయి కదా, మరి అవి కూడా మాకు ఇచ్చేయాలి కదా. మాకు తీసుకోవడమే తప్ప ఇవ్వవా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవా చెప్పండి. మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే మేము మళ్ళీ ఒక రిటర్న్ గిఫ్ట్ ఏ రకంగా ఇవ్వాలో ప్రభుత్వానికి బాగా తెలుసు. అర్థమైందా? ఎందుకంటే కోట్ల రూపాయలు డబ్బులు పెడుతూ ఉన్నారు
పెద్ద నెలకు. అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఏదో మోకాల కీళ్ళు మార్చేస్తున్నాం. కీళ్ళు ఎంతమందికి మారుస్తాం చెప్పండి? ఎంతమందికి అవసరం ఉంటుంది దేశంలో? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే 5% పీపుల్కు కీళ్ళు మార్చే అవసరం ఉంటే 95% పీపుల్కు అలోపతి అవసరం ఏముంది చెప్పండి? ఆ 95% పీపుల్కు ఆయుర్వేదం వాడుకుంటే అద్భుతంగా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చారు. ఆయుర్వేద వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో కోట్ల రూపాయల విలువైనటువంటి వృక్ష సంపద ఉంది, ఔషధ సంపద ఉంది. వాటిని ట్యాప్ చేసి దేశీయ ఎకానమీ పెంచాలని కూడా కోరుకుంటాను. రైట్ సార్, చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే తిరుపతిరావు గారు. నమస్తే అండి, మీ సమస్యను గురుగారికి చెప్పండి. సార్ నేను తిరుపతిరావు సార్, శ్రీకాకుళం నుండి ఆల్రెడీ మీ దగ్గర మెడిసిన్స్ తీసుకున్నాము. అదే 4 days ముందు తీసుకున్నాను, నాకు ఇప్పుడు నార్మల్ అయిపోయింది సార్. అంటే ఏంటి, ఏ సమస్య అనియా? యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య సార్. ఓకే. ఒక 1 year పాటు మెడిసిన్స్ వాడాను. ఓకే. ఆ తర్వాత నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యి నేను మళ్ళీ షిఫ్ట్కి వెళ్ళగలుగుతున్నాను సార్. నేను విజయ్ శ్రీనివాస్ ఫ్రెండ్. ఏమండి, కొంచెం మంచి చెప్పున్నాను తమ్ముడు. విజయ్ శ్రీనివాస్ ఫ్రెండ్. అరే విజయ్ శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే 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 నాన్న. ఆ అబ్బాయి చూడగా నేను మీ దగ్గరకు వచ్చాను అప్పుడు. అవును. నేను కరెక్ట్ గా 1 year పాటు మెడిసిన్స్ వాడాను సార్. అంతకుముందు ఈ ప్రాబ్లం వల్ల నేను షిఫ్ట్కి వెళ్ళాను దగ్గర 3 సంవత్సరాల దాకా. ఓకే. ఈ రోగం నాన్న ఒకసారి నాన్న బంగారం, ఇప్పుడు ఈ రోగం గురించి ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. ఈ రోగం ఏమిటి? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నువ్వు కూడా ఒకసారి చెప్పు. ఈ రోగం ఎంత భయంకరమైంది, ఎవరినెవరిని కలిసావు, ఏం జరిగింది, ఎలా నా దగ్గర ఎలా తగ్గింది చెప్పమ్మా. సార్ నాకు అసలు ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అని కనీసం ఇది డిటెక్ట్ చేయడానికి 2 years పట్టింది సార్. ఇది అంతకు ముందు నేను ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర వెళ్ళేవాడిని. నాకు యాక్చువల్ గా కాళ్ళ దగ్గర మడమ నొప్పులు వచ్చాయి, తర్వాత అలాగా నడు నొప్పి, ఈ పైన మెడ మొత్తం కీళ్ళు నొప్పులు వచ్చేసి ఇంకా నడవలేని పరిస్థితిలో ఉండేవాడిని. అప్పుడు నార్మల్ గా ఎముకలు నొప్పి వచ్చాయంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం కాబట్టి అలాగే వెళ్ళాను సార్ రెగ్యులర్ గా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి టెస్ట్ లైన్ చేశారు. టెస్ట్ చేస్తే నార్మల్ గానే ఉన్నాయి అంటున్నారు, కానీ అతను మెడిసిన్స్ ఇస్తున్నారు. మెడిసిన్స్ వాడినంత సేపు నార్మల్ గా ఉండేది. ఎప్పుడైతే మెడిసిన్స్ ఆపేస్తున్నామో మళ్ళీ పెయిన్ వచ్చేది సార్. అప్పుడు అతనికి అడిగాను అనమాట, ఇంకా ఎన్ని రోజులు సార్ ఇలా అయ్యాలంటే, నెక్స్ట్ 8 రోజులు ఉంటే 10 రోజులు అయ్యాలమ్మని అతను అన్నాడు. తర్వాత మడం నొప్పులకైతే మడం దగ్గర కూడా ఇంజక్షన్స్ చేశారు సార్. 2 సార్లు చేస్తే నేను అన్నాను ఇంకా మళ్ళీ నాకు వద్దు సార్ ఇది అని చెప్పి నేను ఆఫ్ చేస్తాను. అలాగే ఆ డాక్టర్ వదిలేసి ఇంకా వేరే డాక్టర్ అలాగే కనీసం ఒక 5-6 డాక్టర్ దగ్గర తిరిగాను సార్ నేను. కనీసం 1.5 year 2 years వరకు తిరిగాను. రాను ఏంటంటే ఈ రోగం ఎక్కువైపోయి ఇంకా బెడ్ మీద నుంచి లైన్ పరిస్థితికి వచ్చాను. అప్పుడు నేను విజయ్ శ్రీనివాస్ ని ఆడ కూడా చెప్పాడు అనమాట, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ముందు ఇలా మీ దగ్గరికి వెళ్ళానని చెప్పాడు. అయితే నేను ఫస్ట్ ప్రభు సార్ నుంచి ఫోన్ చేసి నా ప్రాబ్లం చెప్పని ఇలా ఉంది ఎందుకంటే అతను అన్నారు, ఒకసారి రండి క్లినిక్ దగ్గరికి డాక్టర్ గారితో మాట్లాడిసి స్టార్ట్ చేద్దామని చెప్పాను సార్. కరెక్ట్ గా నేను మెడిసిన్స్ వాడి అంటే 2 months వాడాక నాకు నా అంతా నేను నడవగలిగాను. తర్వాత మెల్లమెల్లగా నాలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నేను ప్రతి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి సార్ ఫోన్ చేసి ఇలా ఉంటారు అలా ఉంటారని చెప్పేవాడిని. నాకు కూడా నేను కరెక్ట్ గా 1.5 year అయితే కంటిన్యూస్ మెడిసిన్స్ వాడాను. నాకు ఎప్పుడైతే నార్మల్ అనిపించిందో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళగలిగాను సార్. అక్కడ రోగులు ఎలా వచ్చేవాళ్ళు అది కూడా చెప్పండి. రోగులు మాకు విశాఖపట్నం రోగులు ఎలా వచ్చేవాళ్ళు ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. జనరల్ గా ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కి నాకు మెడికల్ లో ఎక్కడ లేదు సార్. ఇంగ్లీష్ మెడిసిన్స్ నేను కూడా చాలా దగ్గర తిరిగాను కదా. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళే వస్తున్నారు ఎక్కువ శాతం. మాక్సిమం 6 months నుంచి 1 year బట్టి మెడిసిన్స్ కంటిన్యూగా వాడినట్టు వస్తే తగ్గుతుంది. చాలా మంది తగ్గాయి. మెయిన్ నాకు తగ్గడంలో నేను చాలా మంది చెప్పాను సార్. అలాగా మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేవాడిని, నాకు అడుగుతుండేవారు మా ఊర్లో. ఇప్పుడు దీన్ని మనం అత్యాధునికమైనటువంటి వైద్యం అని చెప్పొచ్చు కదా ఆయుర్వేద వైద్యంలో. ఇంకొక చిన్న చెప్పాలనుకుంటున్నాను సార్. నేను
అప్పుడప్పుడు నేను మెడిసిన్స్ క్యారీ చేశాను. ఇప్పుడు వెళ్ళానంటే ట్రిప్ వెళ్ళానంటే మెడిసిన్స్ తీసుకుని వెళ్ళాను ఒక 1 month కి సంబంధించి. ఇన్ కేసు ఎప్పుడైనా ఏదైనా పెయిన్స్ వచ్చినా సరే. కానీ అలాంటిదంటే జనరల్ గా పెయిన్ కిల్లర్ వేస్తే పెయిన్ తగ్గుతుంది అనేసి మనకు తెలుసు. కానీ ఈ ఆయుర్వేదిక్ ఈ మెడిసిన్స్ కంటిన్యూగా ఒక 2 days వేసాక నాకు మధ్యలో ఏమైనా స్ట్రెస్ లాగా అనిపించినా లేకపోతే కొంచెం పెయిన్ లాగా అనిపించినా అవి వేస్తే నేను ఒక 2-3 days వేస్తే ఇంకా పెయిన్ నార్మల్ అయిపోయింది. నేను ఇప్పుడు కంటిన్యూ నేను 7 months చేశాను ఆన్ బోర్డ్ లో. ఓకే. జస్ట్ 3 days అయింది వచ్చి నేను మళ్ళీ సార్ ఫోన్ చేశాను మాణిక్ సార్కి. ఓకే. వైజాగ్ ఎప్పుడు వస్తుంది సార్ కలాలని చెప్పాను. అందరూ ఇంకా డిసైడ్ అవ్వదామని. షార్ట్లీ వస్తున్నా నేను 2nd weekలో వస్తా. మేలో ఇప్పుడు ఈసారి ఏంటంటే ఈ ఆదివారం నాడు క్యాంప్ ఉంది. ఎక్కడ మన కీసర్లో క్యాంప్ ఉంది నాకు. సో అది అయిన తర్వాత మళ్ళీ చిక్కడపల్లిలో ఒక క్యాంప్ ఉంది. ఆ క్యాంప్ అయిన తర్వాత విశాఖపట్నం వస్తాను. ఇంకా వచ్చానంటే నేను రెగ్యులర్గా ఉంటామ్మా. ఓకే, వచ్చి పర్సనల్గా కలవండి ఒకసారి. ఓకేనా? రైట్ నాన్న. థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా అంటే ఒక రియల్గా వైద్యం చేయించుకున్న వాళ్ళు మనకి లైవ్లో కాల్ చేసి మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళందరూ చాలా ఫాలో అవుతున్నారండి. ప్రేక్షకులందరూ చాలా ఫాలో అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. మళ్ళీ ఏ షోలో వస్తున్నాను అని చెప్పని. అవును సార్, చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. నమస్తే సత్యవతి గారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ సమస్యను గురుగారికి చెప్పండి. నాకు మోకాలు బాగా నొప్పి ఉంది. అట్లా ఇక్కడ బ్యాక్ పెయిన్ సైడ్ కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి నాకు యూట్రస్ రిమూవ్ అయ్యి కూడా 29 years అవుతుంది. నా ఏజ్ వచ్చి 59 years. నాకు చాలా ప్రాబ్లం ఉంది. మందులు వాడినప్పుడు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదం నేను తీసుకోవాలనుకుంటున్నా. మహబూబ్ నగర్ నాది. మహబూబ్ నగర్ లో ఉంటే బాగుంటుండే. లేదు అంటే మాకు ఏమన్నా ఆన్లైన్ లో మెడిసిన్ పంపుతారా? నేను హైదరాబాద్ వచ్చి ఎక్కడ కలవాలి? మీరు పని చేయండి, మీ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి పర్సనల్గా వచ్చి కలవండి. మీ మహబూబ్ నగర్ మాకేం కొత్త కాదు. మహబూబ్ నగర్ నుంచి వేల మంది పేషెంట్లు వస్తారు మా దగ్గరికి. ఓకేనా? ఒకసారి పర్సనల్గా కలవండి. మీరు నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఒకసారి పర్సనల్గా కలవండి. మంచి వైద్యం చేద్దాం. ఓకేనమ్మా? ఇప్పుడు మరి నేను ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది? మీరు ఫోన్ నెంబర్లకు చేయమ్మా. ఫోన్ చేసి నెంబర్లు ఉన్నాయి కదా, నెంబర్లలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకేనా? కిషోర్ అని ఉంటాడు. తర్వాత ఒకసారి ఫోన్ చేయండి, అబ్బాయికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని రండి. సరే మేడం. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సత్యవతి గారు. అండ్ అలాగే గురుగారు, చాలా మంది కొంతమంది పేషెంట్స్ ఇప్పుడు మీరు చెప్పిన ఫార్మేట్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతారు, రోగాన్ని తగ్గించుకుంటారు, బాగుంటుంది. కానీ కొంతమంది పేషెంట్స్ ఒక ఏది వాడితే ఏది బెనిఫిట్ వస్తుందనే డౌట్తో అలోపతి వాడతారు, ఆయుర్వేదం వాడతారు. రెండు ఒకటేసారి వాడే పేషెంట్లు కూడా కొంతమంది తగులుతుంటారు, కాకపోతే చెప్పరు బయటికి. రెండు ఒకటేసారి వాడుతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్, అలాంటి కేసులు ఏదైనా మీకు తగిలినాయా? ఎలా? వద్దులేండి, వీళ్ళ గురించి చెప్తే అసలు రోజులు సరిపోవు. మహేష్ బాబు గారి సరే ఆ మాట నేను చాలా సెటైర్లు వేస్తాను, జనాలకు తెలుసు. ఇక్కడ విషయం నేను ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి DRDOలో పనిచేస్తుందంట. వచ్చి కూర్చొని సార్ అసలు యాక్చువల్లీ ఇన్ని మందులు వాడుతున్నా ఏమన్నా అవుతుందా సార్ అన్నది. అరే బాబు, 30 years నుంచి చూస్తున్నాము, ఇవన్నీ నేచర్లోంచి వచ్చిన మాలిక్యూల్స్, ఏమవుతుంది? ఎన్నో కేసులు చూశాను. అరే దాదాపు మందులు వాడి దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాడిన వాళ్ళు కూడా నేను లివర్ ఫంక్షన్ టెస్ట్ చేపిస్తాము, అన్ని టెస్టులు చేస్తాం, కిడ్నీ టెస్ట్ అన్నీ నార్మల్ ఉంటాయి. ఇంకా మళ్ళీ వాళ్ళ యొక్క వాల్యూస్ బిలో నార్మల్ వస్తాయి, ఇంకా తగ్గుతాయి. ఇంకా అంత ఆప్టిమం వస్తుందని అర్థం. బాడీ కరెక్ట్గా మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఒక ప్రాపర్ ఆప్టిమం రేంజ్కి వస్తుంది. బాడీలో ఉండేటటువంటి pH వాల్యూ లెవెల్స్ అనేటటువంటివి కరెక్ట్ లెవెల్కి వస్తాయి. అంటే పెరగవు, తగ్గవు, ఆప్టిమంగా ఉంటాయి. ఆప్టిమం అనేటటువంటిది బాడీలో ఉండే రిథమ్ అనేది ఆప్టిమం లెవెల్కి ఆయుర్వేద మందుల ద్వారా వస్తుంది. కలర్ వస్తారు, మంచి ఉత్సాహం వస్తుంది, తర్వాత వాళ్ళు ఆకలి పెరుగుతుంది, సో నేచురల్ కాల్ ఫ్రీగా వస్తుంది. సరే చెప్పాలంటే ఒక రకంగా ఒక మనిషి జీవితం మొత్తం మారిపోతుంది ఆయుర్వేదం వాడితే. అది చాలామందికి తెలియదు ఆ విషయం, కానీ తెలుసుకుంటున్నాను ఇటీవల కాలంలో. సో చాలా వరకు ఆయుర్వేదంతో పాజిటివ్ మార్పులు తప్ప నెగిటివ్ మార్పులు లేవు. ఆమెను కూర్చోబెట్టి ఆమె ఏమంటుంది, పెయిన్ స్కేల్ సాధారణంగా ఇంగ్లీష్ డాక్టర్లు నేర్పించాలి పేషెంట్లకు. అసలు జడ్డు సన్నాసుల్లాగా తయారు చేస్తున్నారు ప్రేక్షకులు ఎప్పుడైతే రోగులుగా వెళ్తారో బండగా ట్రీట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి కావాలంటే.
పెయిన్ స్కేల్ అనేది నేను నేర్పిస్తాను. ఎన్ని రకాలైన ఎగ్జాంపుల్స్ చెప్తానో నా దగ్గరికి వచ్చే రోగులకు చాలామందికి తెలుసు. అంటే వర్షం తీవ్రంగా వచ్చిందనుకోండి, అది 12 అనుకోండి. వర్షం మధ్యస్థంగా ఉందనుకోండి, 8 అనుకోండి. వర్షం బాగా తగ్గింది అనుకోండి, 6 అనుకోండి. డ్రిజ్లింగ్ పడుతుంది, 4 అనుకోండి. 0 వర్షం మొత్తం తగ్గింది. వర్షం వచ్చింది, వర్షం తగ్గింది అనే దాన్ని ఎట్లా చూపిస్తారు స్కేల్లో? ఈ రకంగా. అలాగే నొప్పి తీవ్రత ఎలా ఉంది, నొప్పి ఎలా తగ్గింది అనే దానికి ఒక స్కేల్. అంటే దీన్ని క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. క్వాంటిటీ కెన్ బి మెజర్డ్, క్వాలిటీ కెనాట్ బి మెజర్డ్, ఇట్ కెన్ బి గివెన్ గ్రేడ్స్. ప్రేక్షకులకు ఇది ఇంగ్లీష్ డాక్టర్ ఖచ్చితంగా నేర్పించాలి. ఎప్పుడైతే ఆయనదే సైన్స్, నాదే గొప్ప సైన్స్, నాదే బ్రహ్మాండమైన సైన్స్, నాదే డంకాలు బజాయించే సైన్స్ అంటే మరి నువ్వు సైన్స్ను నీ రోగులకి ఏం నేర్పిస్తున్నావు? నువ్వు ఎట్లా తయారు చేస్తున్నావు? వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చినప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నారు బాబు, ఆయుర్వేదం డాక్టర్ నేర్పిస్తున్నాడు సైన్స్ అంటే. ఇప్పుడు అర్థమైందా? ఇంగ్లీష్ డాక్టర్ ఓన్లీ లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు, టప్ 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 అంతే. ఇక్కడ మేము సైన్స్ నేర్పిస్తున్నాం, సైన్స్ చెప్తున్నాం. నావి చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి నాకు కొట్టి చూడండి, ఎంత చెప్తాను, సబ్జెక్ట్ ఏం చెప్తాను, జనాలకి ఏ రకంగా అర్థం చేస్తున్నాను. లాక్డౌన్లో నుంచి మహేష్ బాబు 1000 తలల రాక్షసుల్లాగా నిద్రలేచాడు. ఈరోజు మాట్లాడుతూనే ఉన్నాడు, జనాలు కనెక్ట్ అవుతూ ఉన్నారు. సో ఆయుర్వేదం అనేటటువంటిది ఇప్పుడు అత్యాధునికమైంది, టెక్నాలజీని సొంతం చేసుకుంది, ఆధునీకరించబడింది, మాలిక్యూల్స్ కిందకి మారింది. సో కాబట్టి అత్యాధునికమైనటువంటి రోగాలకు కూడా అత్యాధునికమైనటువంటి ఆయుర్వేద వైద్యం మాలిక్యూల్స్ రూపంలో వచ్చి హీలింగ్ హ్యాండ్స్ అనేటటువంటివి అద్భుతంగా అమృతహస్తాల్లాగా ఏంజల్స్ వచ్చి టచ్ చేస్తే ఎలాగా సంభ్రమాశ్చర్యాలకు గురైపోయేసి అద్భుతమైనటువంటి మాయా ప్రపంచంలోకి వెళ్తామో అలా ఈ మాలిక్యూల్స్ అనేటటువంటివి ఒక అద్భుతమైనటువంటి మాయా ప్రపంచంలోకి తీసుకుపోయి మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు లోటు చేస్తూ ఉంది. ఇందాక పేషెంట్ మాట్లాడారు కదా, 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వాడు ఎవ్వడూ చేయలేని పని, దానికి ఆ రోగానికి ప్రపంచంలోనే వైద్యం లేదు. నిన్న ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి, 95,000 రూపాయల ఇంజెక్షన్ తీసుకున్నాడు యాంకిలోజింగ్ స్పాండిలోసిస్కి. రైట్ సార్. బెబ్బే మెమ్మె బెబ్బెబ్బే ఏమీ కాలేదు. ఇప్పుడు ఇక్కడ అద్భుతంగా తగ్గుతూ ఉంది. రైట్ సార్. చాలా చక్కగా, అంటే రియాలిటీ కేసెస్తో కూడా కలిపి ఆడియన్స్కి అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాళ్ళ మన గురు ఐ కేర్ కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.